రైతు సోదరులకు నమస్కారం. ఇప్పుడే అందిన తాజా సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతు సోదరులకు తీపి కబురు చెప్పడం జరిగింది. ఫస్ట్ టైం మన వీడియోను చూస్తున్నట్లయితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతు భరోసా పథకం అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మొదటగా ఎకరం వరకు విస్తీర్ణం ఉన్నటువంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసాను నగదు రూపంలో విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 17.3 లక్షల రైతుల బ్యాంకు ఖాతాల్లో 533 కోట్ల రూపాయలకు పైగా నిధులను జమ చేసింది. గత నెల 26వ తేదీన రైతు భరోసా పథకాన్ని ప్రారంభించినటువంటి ప్రభుత్వం ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని 27వ తేదీన 4,41,911 మంది రైతుల ఖాతాల్లో 593 కోట్ల రూపాయలను జమ చేసింది. దీంతో ఇప్పటి వరకు దాదాపుగా 21.45 లక్షల మంది రైతులకు 1,126.54 కోట్ల రూపాయల రైతు భరోసా మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసింది. రాష్ట్రంలో తాజాగా నిర్వహించినటువంటి క్షేత్రస్థాయి సర్వే ప్రకారం 1.5 ఎకరాలకు పైగా వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమిని రైతు భరోసాకు అర్హత కలదిగా తేల్చడం జరిగింది. 72 లక్షల మంది పైగా రైతుల వద్ద ఉన్నటువంటి ఈ భూములన్నింటికీ ఖజానాలో నిధుల లభ్యతను బట్టి రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖజానాలో ఉన్న నిధులను బట్టి విడతల వారీగా 2-3 ఎకరాల ప్రాతిపదికన రైతులందరికీ పంట పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎకరం వరకు ఉన్నటువంటి భూమికి రైతు భరోసా నిధులను జమ చేయగా ఎకరం పైబడి ఉన్నటువంటి 2 ఎకరాల వరకు గల రైతులకు త్వరలోనే ఈ పథకం కింద రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను రైతన్నల ఖాతాలో జమ చేయనుంది ప్రభుత్వం. అయితే సరిగ్గా ఎప్పుడు మలివిడత నిధులు విడుదల చేస్తారనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యం కానటువంటి భూములు అటు ఇటుగా 2.5 లక్షల ఎకరాలని అధికారులు లెక్క తేల్చినట్లు తెలిసింది. గత నెల 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో వ్యవసాయ ఎక్స్టెన్షన్ అధికారులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా జరిపిన సర్వేలో 2.10 లక్షల ఎకరాలు సాగు యోగ్యం కానివిగా గుర్తించగా 21 నుంచి 24వ తేదీ వరకు జరిగినటువంటి గ్రామ సభల్లో వచ్చినటువంటి విజ్ఞప్తులు, ఫిర్యాదుల అనంతరం వాటి యొక్క విస్తీర్ణం 2.5 లక్షల ఎకరాలకు పెరిగినట్లు తెలిసింది. ఇక హైదరాబాద్ సమీపంలో ఉన్నటువంటి రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లుగా ఇతర అవసరాలకు వినియోగిస్తున్నటువంటి భూములపై ఫిర్యాదులు వచ్చినటువంటి సంగతి తెలిసిందే. కాగా పలు జిల్లాల్లో ఉన్నటువంటి కొన్ని గ్రామాల్లో మొదటగా వ్యవసాయ యోగ్యం కానటువంటి భూములను గుర్తించిన వాటిని తర్వాత సాగుకు పనికొచ్చేవిగా మార్చారు. ఈ కసరత్తు కోసం ప్రభుత్వం దాదాపు వారం రోజుల సమయం తీసుకుంది. తర్వాత సాగుకు యోగ్యం కానటువంటి భూముల యొక్క విస్తీర్ణం 2.5 లక్షల ఎకరాలుగా నిర్ధారించినట్లు తెలిసింది. రైతులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రభుత్వం రైతు భరోసా నిధులను నిర్ణీత కాల వ్యవధిలో అర్హత కలిగిన రైతులందరికీ రైతు భరోసా నిధులను జమ చేస్తామని చెబుతుంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 1,126.54 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేశాం. ఇప్పటికే రైతు బంధు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో 7,625 కోట్ల రూపాయలు, రుణమాఫీకి 20,616.89 కోట్ల రూపాయలు, రైతు బీమాకు 3,000 కోట్ల రూపాయలు చెల్లించాం. పంటలకు గిట్టుబాటు ధరలు లభించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా 14,893 కోట్ల రూపాయలతో 20,11,954 మెట్రిక్ టన్నుల పత్తిని మద్దతు ధరకు సేకరించాం. 406.24 కోట్ల రూపాయలతో సోయాబీన్, పెసర, కంది పంటలను
మార్క్ఫెడ్ ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేశాం. యాసంగిలో 48.6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 10,547 కోట్ల రూపాయలు వెచ్చించి సేకరించాం. సన్నధాన్యానికి 500 రూపాయల బోనస్ కింద 1,154 కోట్ల రూపాయలను రైతులకు అందజేశాం. ఈ యాసంగికి కూడా సన్నాలకు బోనస్ 500 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. రైతు భరోసా కింద 17.3 లక్షల మంది రైతుల ఖాతాల్లో 1,126.54 కోట్ల రూపాయలు జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలపడం జరిగింది. ఇక మూడో విడత నిధులు త్వరలోనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి గారు. ఇక రైతు భరోసా పథకం కింద ఎకరం వరకు సాగులో ఉన్నటువంటి భూములను బుధవారం నుంచి నిధులు విడుదల చేయడం జరిగింది. మొత్తం 17.3 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈ రైతు భరోసా నిధులు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గణతంత్ర దినోత్సవం రోజున ఈ పథకం ప్రారంభమవగా మొదటి విడత నిధులు జనవరి 27న విడుదల చేయడం జరిగింది. రెండో విడత నిధులు బుధవారం విడుదల చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రెండో విడత కింద మిగిలినటువంటి రైతులకు నిధులు అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు అధికారులకు జారీ చేయడం జరిగింది. తదనుగుణంగా వ్యవసాయ శాఖ అధికారులు రైతుల ఖాతాల్లో రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులను జమ చేశారు. ప్రభుత్వం వెల్లడించిన వివరాల ఆధారంగా చేసుకొని జిల్లాల వారీగా చూస్తే నల్గొండ టాప్లో 1.55 లక్షల మంది, సిద్దిపేట 1.20 లక్షల మంది, మెదక్ 1.15 లక్షల మంది, సంగారెడ్డి 1.15 లక్షల మంది, కామారెడ్డి 1.9 లక్షల మంది, ఖమ్మం 1.4 లక్షల మంది రైతులకు రైతు భరోసా నిధులను బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 1,126.54 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు నిధులు విడుదల అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేయడం జరిగింది. రైతు భరోసా నిధులు వీలైనంత త్వరగా విడుదల చేయడమే తమ ముందున్నటువంటి లక్ష్యంగా మంత్రి గారు చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో సాగుకు యోగ్యమైనటువంటి భూములకు అర్హత కలిగినటువంటి రైతులందరికీ రైతు భరోసా నిధులను తొందరలోనే జమ చేయడం జరుగుతుందని తెలిపారు. మూడో విడత నిధులు త్వరలోనే రైతుల యొక్క ఖాతాలో జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. ఇక రైతు భరోసా పథకంలో అమలులో భాగంగా జనవరి 27వ తేదీ నుంచి బుధవారం వరకు 21,45,330 మంది రైతుల యొక్క ఖాతాల్లో 1,126.54 కోట్ల రూపాయలు జమ చేశామని మంత్రి గారు తెలపడం జరిగింది. రైతులకు హామీ ఇచ్చినట్లు నిధులను నిర్ణీత కాల వ్యవధిలో అందించడం ప్రభుత్వం యొక్క లక్ష్యమని, మిగిలినటువంటి నిధులను కూడా రైతుల యొక్క ఖాతాల్లో త్వరలో జమ చేయడం జరుగుతుందని వెల్లడించారు. ఇప్పటికే రైతు బంధు పథకం కింద 7,625 కోట్ల రూపాయలు, రుణమాఫీకి 20,616.89 కోట్ల రూపాయలు, రైతు బీమా కోసం 3,000 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు తెలిపారు. ఇక మార్క్ఫెడ్ ద్వారా సోయాబీన్, పెసర, కంది పంటలను 406.24 కోట్ల రూపాయలకు ప్రభుత్వం కొనుగోలు చేసిందని మంత్రి వెల్లడించారు. యాసంగిలో 10,547 కోట్లతో 48.6 లక్షల టన్నుల వరిధాన్యం కొనుగోలు, వానాకాలంలో 12,178.97 కోట్ల రూపాయలతో 52.51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటికే సన్నధాన్యానికి బోనస్ కింద 500 రూపాయలు చెల్లించామని, ఇందుకు 1,154 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ యాసంగి సీజన్కు కూడా సన్నాలకు బోనస్ అందించనున్నట్లు తెలిపారు. రైతులకు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని,
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేయడం జరిగింది. తెలంగాణలో పత్తి పూర్తిగా సేకరించేందుకు మరింత గడువు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి తుమ్మల కోరడం జరిగింది. కేంద్రానికి లేఖ రాస్తూ పసుపు మిరప పంటలకు మద్దతు ధర నిర్ణయించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మంత్రి గారు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.